టు రాంబుర్రా టాక్ షో. ఈరోజు మనం టాక్ షో నిర్వహించబోతున్నది సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గారితో. వీరితో మేము ఈరోజు ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను చర్చించబోతున్నాం. మన ఓన్లీ సరూర్ నగర్ డివిజన్కి సంబంధించి కాకుండా అనేక అంశాల మీద మేము చర్చించడానికి సిద్ధంగా మేడం గారు కూడా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? ఓకే మేడం, ముందుగా నేను వేసే ప్రశ్న ఏముంటుందంటే, మీరు మీ పేర్లోనే ఒక వినూత్నం ఉంది, ఆకుల శ్రీవాణి అంజన్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఏ గ్రామ స్థాయి నుండి కూడా మనం ఇంకా కొద్ది హై ప్రొఫైల్స్ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైన వాళ్ళు ముందు వాళ్ళు మీ ఐడెంటిటీ కాకుండా భర్త ఐడెంటిటీలను కూడా వాళ్ళు ముందు పెట్టడం జరుగుతుంది. మరి మీరు మీ పేరు ఇట్లా విభిన్నంగా ఎందుకుంది మేడం? నేను ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాది లవ్ మ్యారేజ్. నేను అంజన్ అండ్ మా హస్బెండ్ తన ఫ్యామిలీకి వచ్చిన తర్వాతనే నన్ను ఒక డాటర్ లాగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, ఏ విషయంలోనైనా సరే నువ్వు ఉండమా, నీ వెనక మేము ఉంటామని ఎంకరేజ్ చేశారు. సో ఆకుల శ్రీవాణి నా పేరు, అంజన్తోనే నేను ఉన్నాను ఈరోజు ఇక్కడ, కాబట్టి అంజన్ అన్న పేరు దానికి ముందుగా యాడ్ చేశారు. అంతే, లాస్ట్లో యాడ్ చేసాము. సో తను ఎప్పుడు విభిన్నంగా ఉంటుంది కదా మేడం. అంటే మీ పేరులో విభిన్నం ఉంది, మీ యొక్క యాక్టివిటీస్లో కూడా విభిన్నత్వం అనేది కనబడుతుంది అనేది మా అభిప్రాయం. అందుకే ఈ ప్రశ్న ఇవ్వాల్సి వచ్చింది. ఓకే మేడం, ఇప్పుడు మీరు సరూర్ నగర్ కార్పొరేటర్ ఎన్నికై 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో మీకున్నటువంటి ఈ సరూర్ నగర్ అంటే ఆల్మోస్ట్ ఒక విధంగా క్లాస్ అండ్ మాస్ పీపుల్తో పాటు ఉన్నది. నగరానికి నడిబొడ్డు ఉన్నటువంటి ప్రాంతమే ఎల్బీ నగర్కి చెరువులు. మరి మీ సమస్యలను ముఖ్యంగా మనకు వర్షాలు, మీరు ఎన్నికయ్యే సమయంలో వర్షాలతో మొత్తానికి సరూర్ నగర్ చెరువు అన్నీ కూడా నిండిపోయి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు అధిగమించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అందులో పాండమిక్ కూడా మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి, అందరి ప్రతినిధులకు కూడా ఇబ్బందికరంగా ఉండే. ఇవన్నీ ఈ 2 సంవత్సరాలలో ఎట్లా అధిగమించారు మేడం? ఒకసారి ప్రజల కోసం. నేను ఎలక్షన్స్ గెలవగానే ఫస్ట్ సమస్యలు ఏమున్నాయి డివిజన్లో అని చెప్పి తిరిగి చూడడం జరిగింది. ఆ తిరిగి చూసే దాంట్లోనే మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ టాక్స్, ప్రజలలో వెళ్ళి కాలనీస్లలో అందరితో మాట్లాడడము, చిన్న చిన్న సమస్యలు అయినా సరే ఏ ఉన్నాయని చెప్పి చూడడము, చాలా డ్రైవ్స్ చేయడం, మ్యాన్ హోల్ డ్రైవ్స్, స్ట్రీట్ లైట్ డ్రైవ్స్, ఇలా అన్ని డ్రైవ్స్ చేసుకుంటూ, అండ్ మోర్ ఓవర్ నేను ఏం చేశానంటే డిజిటలైజ్ చేశాను ఆ డివిజన్ను. ఈజీ యాక్సెసిబిలిటీ ఉండాలి. ఎక్కడున్నా సరే వాళ్ళు నాకు త్రూ వాట్సాప్ ఫొటోస్ పెట్టేసి వాట్సాప్లో పెడితే నేను వాళ్ళకి సంబంధించిన అధికారులకు పెట్టడము, ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ట్రాన్స్పరెన్సీ, పని జరిగిందా, పని అవుతుందా, పని ఇవాళ కాకపోతే ఎన్ని రోజులు పడుతుందా పనికి అన్న ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయడానికి నేను డిజిటలైజ్ చేసిన డివిజన్లో చాలా ఈజీ యాక్సెస్ చేశాను ప్రజలందరికీ. తర్వాత నేను తిరిగిన తర్వాత కొన్ని రోజులకి మెయిన్గా నా డివిజన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ సమస్య. ఇప్పుడు నా డివిజన్ అనే కాదు, మనం హైదరాబాద్లో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. సో నేను వెళ్ళాను, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. నేను అడిగాను కూడా, ఆల్రెడీ మన గవర్నమెంట్ కొంచెం లోతు బడ్జెట్లో ఉంది, కరోనా సమయం ఇది, కాబట్టి ఫండ్స్ ఈజీగా రావు, కాబట్టి ముందుగా మ్యాండేటరీగా నాకు ప్రయారిటీ బేసిస్ నాకు కంప్లీట్గా మొత్తం డివిజన్లో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ థింగ్ డ్రైనేజ్, మంచినీళ్ళ సమస్య, ఇవి 2 ఉన్న తర్వాత మీద వాటిని ఆలోచిద్దాము అని చెప్పి నేను వెళ్ళి అడగడం జరిగింది. ఒక 5 కోట్ల రూపాయలు అయితే నాకు మొత్తం డివిజన్లో స్ట్రీమ్ లైన్ అవుతుంది. 5 కోట్లు నేను ఇవ్వలేను మేడం అని అన్నారు. సరే 5 కోట్లు ఇవ్వకపోతే నాకు కావాల్సినవి ఎక్కడెక్కడైతే చాలా క్రూషియల్ ప్లేసెస్ ఉన్నాయో, ప్రయారిటీ బేసిస్ ఏవి ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకొని వాటిని మ్యాపింగ్ చేయించుకొని అవి చేంజ్ చేయడానికి అని చెప్పి ఒక 84 lakhs శాంక్షన్ చేశారు. 84 lakhs శాంక్షన్ వెంబడబడంగా చేసిన తర్వాత శంకుస్థాపన అయ్యి కూడా సంవత్సరం దాటిపోతుంది, పనులు ఇంకా జరగలే. శంకుస్థాపన వల్లకే పరిమితం అయిపోయింది. ఒకటి ఏంటంటే మీ విభిన్న శైలికి, ఒకటి మీరు విభిన్న శైలి రాజకీయాలకు ఒక విభిన్న తరాల్లో మీరు రాజకీయ నాయకురాలిగా, ఒక మహిళగా మీరు విజయవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒక పక్క మీకు స్వపక్షం నుండి కానీ విపక్షం నుండి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్టున్నాయంటే, ఒకటేమో మినిస్టర్ పరిధిలోకి వస్తుంది సవితా ఇంద్రారెడ్డి గారు, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ పరిధిలోకి సరూర్ నగర్ కొంత భాగం వస్తుంది, మరోపక్క ఎల్బీ నగర్ కూడా కొంత భాగం పోతుంది అనుకుంటా మేడం. అంటే ఈ 2 ఒకటి విపక్షాలు 2 ఉన్నాయి, ఎమ్మెల్యే ఒకటి, మినిస్టర్ ఒకటి, మరోపక్క మీకు మీ యొక్క యాక్టివ్నెస్ చూసిన తర్వాత కొంత మేరకు స్వపక్షంలో కూడా కొంత వ్యతిరేకత అనేది కనబడవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఎందుకంటే మీరు టోటల్ డిజిటలైజేషన్, ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే
ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని మనం చక్కగా వాడుకుంటే ప్రజలకు నాయకులు అనేది ఎంతో అందుబాటులోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో మీరు చేసిన ఒక మంచి కార్యక్రమం అది. మరి ఇంత తీవ్రమైన ఒత్తిడిని మీరు ఎలా తట్టుకొని ఒక మహిళగా గృహిణిగా ఈ బాధ్యత నిర్వహిస్తే ఎలా చేయగలుగుతున్నారు మేడం? అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే జనరల్గా కూడా మహిళలకి ఎక్కువ ఉంటుంది ఓపిక, కానీ వాళ్ళు చేసే తీరుని బట్టి వాళ్ళకి వర్క్ని డివైడ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అది కామన్ ఫీమేల్స్కి. కానీ నేను కూడా అందరు మహిళల లాగానే ఫస్ట్ టైం అంటే ఎలక్షన్స్ అంటే ఈ మొత్తం పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత, నేను గెలిచిన తర్వాత కొన్ని రోజులు కొన్ని పరిణామాలు చూసి బాధపడ్డాను. ఈ రాజకీయం నాకు అవసరమా? అరే నేను అంతలు నేను నా కుటుంబంతో, నా కొడుకుతో, నా ఫ్యామిలీతో ఉంటే అయిపోతుంది కదా, నాకెందుకు ఈ రాజకీయము? రాజకీయంలో సొంత వాళ్ళు సపోర్ట్ చేయరు, మళ్ళీ ప్రతిపక్షం ఉంటుంది, మళ్ళీ అలాగే ప్రజలకి నేను సమాధానం చెప్పాలి, ఇంతమందికి నేను సమాధానం చెప్తూ నేను ఎవరికి న్యాయం చేయగలుగుతాను అన్నట్టుగా అనిపించింది, బాధపడ్డాను. కానీ తర్వాత వాళ్ళు చేసిన క్రిటిసిజంలోనే, వాళ్ళు నన్ను వ్యతిరేకించిన వాటిలోనే నేను ఒక పాజిటివ్నెస్ తీసుకొని, లేదు నేను ఏ లక్ష్యంతో అయితే వచ్చాను, ప్రజలకి ఒక మార్పు తేవాలి అని వచ్చాను. రాజకీయంలో ఒక మార్పు కావాలి. రాజకీయం అంటే గూండా రాజ్యమే కాదు, కబ్జా కోరే కాదు. రాజకీయం అంటే ఒక వ్యాపారం కాదు. రాజకీయం అంటే ప్రజాసేవ. ఇట్ ఈస్ నాట్ ఎ బిజినెస్, అదొక సేవ, అదొక సర్వీస్. ఆ థాట్ నేను అది మారవలేనేమో. చాలామంది విమర్శించారు, అరే నువ్వేం మారుస్తావమ్మా, నువ్వేం మారిపోతావు అని అన్నారు. అందరికీ ఏం చెప్పానంటే నేనైతే మారను, కనీసం ఆ మార్పు రావాలి అన్న కోరికనన్న మనుషులలో తీసుకొస్తాను. ఆ రోజు నేను గెలిచినట్టే, చాలు నాకు అని చెప్పాను. దానికి తోడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, నువ్వు ముందుకెళ్ళు అని అన్నారు. కొన్ని భరించాము, బాధపడ్డాను, కానీ అయినా సరే ప్రజల కోసం కొంచెమన్నా మార్పు తెస్తాను, అందులో నా అంతు ప్రయత్నం నేను చేస్తాను అన్న లక్ష్యంతో ముందుకొచ్చాను. ఇప్పుడు ఒక సాధారణ ఒక మహిళగా మీరు కార్పొరేటర్ బాధ్యతలు, కార్పొరేటర్ అంటే ఆషామాషి కాదు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరి అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఒక పార్టీ నుండి మీరు ఎన్నికయ్యారు, భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ నుండి ఎన్నిక కావడమే కాకుండా ఇప్పుడు ఇలాంటి ఒక విభిన్న పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నప్పుడు తరుణంలో మీ భర్త అయినటువంటి అంజన్ గారి సపోర్ట్ మీకు ఏ రకంగా దొరుకుతుంది మేడం? వాళ్ళు కూడా విద్యావంతులు, కార్పొరేటివ్ సెక్టర్లో పనిచేశారు, మరి వాళ్ళ సహకారం ప్రోత్సాహం మీకు ఎలా ఉంది? నేను ఈరోజు ఇలా ఉన్నాను, నేను మాట్లాడగలుగుతున్నాను అని అంటే కంప్లీట్ ఈజ్ బికాస్ ఆఫ్ అంజన్. ఒకవేళ అంజన్ నా ఎంబడి లేకుండా, అంజన్ సపోర్ట్ లేకుండే మాత్రం ఇది పాసిబుల్ కాదు. నేను వేసే ప్రతి అడుగు అంజన్ ఫస్ట్ ముందేస్తారు, ముందేసి అది బాగుంది ఆ అడుగు అని చెప్పి తను తీసేసిన తర్వాత ఆ అడుగులో నేను అడుగేస్తాను. పోతే కనిపించడం మాత్రం నేను కనిపిస్తాను ఫిజికల్గా, బట్ ఆ అడుగు ముందు మాత్రం అంజనే వేస్తారు అక్కడ. ఓకే మేడం, ఇప్పుడు డివిజన్ విషయాల నుండి వచ్చేస్తే మనం స్టేట్ పాలిటిక్స్లో కొద్దిగా ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ బలిదానాల మీద ఏర్పడ్డ ఒక పార్టీ ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి తెలంగాణను మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని వాళ్ళు దేశాన్ని వెళ్తామన్నట్టుగా ఇక్కడ ఏదో రోల్ మోడల్ అయిపోయింది అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళ రోల్ మోడల్ ఏముందో మరి మీరు చెప్పాలి, మేము చెప్పడం కాదు. మరి ఎట్లా మేడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీద మీ అభిప్రాయం? మన తెలంగాణ ఉద్యమము చాలా గొప్ప ఉద్యమం. ఎన్నో సంవత్సరాల నుంచి మాది మాకే కావాలి, మా భూమి మాదే, మా రాజ్యం మేమే ఏలుకుంటాము అని చెప్పి ఒకప్పుడు నిజాం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, దొరల పాలన నుంచి, పోలీస్ వాళ్ళు మనందరినీ అన్యాయంగా చంపినప్పటి నుంచి, రజాకార్లు చంపినప్పటి నుంచి ఈ రోజు వరకు, మొన్న తెలంగాణ ఉద్యమం కూడా రైతులు, స్టూడెంట్స్, విద్యార్థి సంఘాలు, మళ్ళీ డాక్టర్లు, లాయర్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, శ్రామికులు, ప్రతి ఒక్కరూ ఎండనక వానక కుటుంబాలు వదిలేసి రోడ్లపైన కూర్చొని జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి, అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు బాష్పవాయువు చేసిన, లాఠీ చార్జీలు చేసిన, అరెస్టులు చేసిన, కేసులు పెట్టినా కూడా భయపడకుండా ఒకటే లక్ష్యం జై తెలంగాణ అనుకుంటూ పోతే ఈరోజు జై తెలంగాణ అని సకల జనుల సమ్మ చేసిన తర్వాత ఈ రోజు జై తెలంగాణ. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు కూడా ఆ రోజు జై తెలంగాణ జై తెలంగాణ అంటేనే ఈరోజు తెలంగాణ సాధ్యమైంది. కానీ సాధ్యమైన తెలంగాణని తీసుకుపోయి మళ్ళీ ఒక కుటుంబ పాలన చేతిలో పెట్టినాం. ఆ రోజు ఏ దొర అయితే నాకు వద్దు అని అన్నామో ఈ రోజు అదే దొరల పాలన మనం మళ్ళీ పెట్టినాం. అదొక బాధ. అంటే ఇంతమంది ప్రాణత్యాగాలు, ఆ రోజు శ్రీకాంతాచారికి అవసరం ఏముండే ప్రాణత్యాగాలు చేసి? అంటే నా ప్రాణం పోయినా సరే నా తెలంగాణ మంచిగా ఉండాలి అని అనుకున్న తను, ఆయన ప్రాణం పోయింది, ఆయన కుటుంబం నాశనం అయిపోయింది, అంతా పోయింది. కేటీఆర్ ఒక్కడు మంచిగా ఉన్నాడు, కేసీఆర్ ఒక్కడు మంచిగా ఉన్నాడు.
అంటే అది భరించలేక ఈరోజు ప్రజలు ఇంత బాధపడుతుంటే కూడా కేసీఆర్ ఆ రోజేమో గొప్పగా జయ తెలంగాణ అని మాట్లాడి సెంటిమెంట్ వాడుకొని ఈరోజు గద్దెనెక్కిన వాళ్ళు, ఆస్తులు పెంచుకున్న వాళ్ళు ఈరోజు జై తెలంగాణ అన్న మాట రావట్లే నోట్లు. మొన్న నాందేడ్ సభలో తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకోలేకపోయిండు. అట్లాడితే తెలంగాణ నీ వెనకాల ఉన్నదే తెలంగాణ. ఈరోజు నువ్వు నిలబడ్డదే తెలంగాణ వల్ల. ఈరోజు నువ్వు ఆ సభ పెట్టినావంటే తెలంగాణ రక్తమే, తెలంగాణ ప్రజలదే. అది ఏం సాధించడానికి మేడం? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, వాళ్ళు దేశాన్ని వెళ్దామని బయలుదేరారు. వాళ్ళు దేశాన్ని కాదు ప్రపంచంలో వాళ్ళు అయినా మనకు ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మనకి లండన్లో కూడా మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నారు, యుఎస్ఏలో కూడా మన భారతీయ డిఎన్ఏ వాళ్ళు సంతతికి చెందిన వాళ్ళు కూడా అక్కడ కీలక పదవులలో ఉన్నట్టుగా అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో ఉన్నట్టు వరకు ఏ పార్టీ అయినా జాతీయ పార్టీకి మారి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ ఉద్ధరించింది ఏంది 8 సంవత్సరాలనేది ప్రజల ముందు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది మేడం. జనరల్గా ఒక పార్టీస్ పెట్టినప్పుడు దానికి ఒక ఐడియాలజీ ఉంటుందండి. ఇప్పుడు టీడీపీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఏంటంటే తెలుగు భాష తెలుగు అస్తిత్వం గురించి పెట్టారు. అదే ఇప్పుడు బీజేపీ ఫామ్ అయినప్పుడు దేశం ధర్మం అన్నది ఒక ఐడియాలజీ. కానీ టీఆర్ఎస్ ఫామ్ అయింది తెలంగాణ కోసం, ఒక సపరేట్ స్టేట్ కావాలి, మా నిధులు మా నియామకాలు మాకే ఉండాలి అన్న కోరికతో ఈరోజు వచ్చి నీ చేతిలో మంచిగా తెలంగాణ ఉన్న తర్వాత తెలంగాణనేమో నువ్వు అన్యాయం చేసుకుంటూ తెలంగాణని పట్టి పీడించి అందులో నుంచి రక్తం అంతా పీల్చుకొని నువ్వు ఇలా వేరే పార్టీ పెడతా అని చెప్పి తెలంగాణ టీఆర్ఎస్లోకి వెళ్ళి తెలంగాణను పక్కకు పెట్టేసి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టిండు. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నానండి మీ ద్వారా, కేటీఆర్ గారు మొన్న ఖమ్మంలో సభ పెట్టిండు. ఈరోజు ఇంత పెద్ద ఫ్లెక్సీలు ఎలా వేసేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి, వేరే రాష్ట్రాలలోకి పోయి చెక్కులు ఇస్తున్నారు, సభలు పెడుతున్నారు. ఆ డబ్బంతా ఎక్కడిది? బీఆర్ఎస్ సభకి ఖమ్మంలో పెట్టినటువంటి బీఆర్ఎస్ సభకి ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు కొన్ని 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి అన్నారు. మొన్న ఖమ్మం సభలో ఖర్చు పెట్టారు, పంజాబ్కి పోయి చెక్కులు ఇచ్చారు. అవన్నీ ఎవరి డబ్బులండి? మన రాష్ట్ర డబ్బులే కదా, మన రాష్ట్ర ప్రజలవే కదా. అంటే నీకు ఆ హక్కు ఎక్కడిది? అంటే నీకు రాష్ట్ర ప్రజలు నీకు 2 సార్లు ఓటేసి నీకు గద్దెన కూర్చోబెడితే నువ్వు తెలంగాణ ప్రజల రక్తం పీల్చుకొని పోయి నీ సొంతం కోసం, నీ పార్టీ కోసం, నీ పార్టీ అస్తిత్వం కోసం నువ్వు బయట పోయి ఖర్చు పెడతా అంటే ఎట్లా? ఈరోజు తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు. వాళ్ళ సొమ్ము అంటున్నారు మేడం. వాళ్ళ సొమ్ము తెలంగాణ ఉద్యమం కంటే ముందు కేటీఆర్ గారు ఒక సాధారణ ఎంప్లాయ్ యుఎస్ఏలో, మధు యాష్కి గారి యొక్క ఆశీస్సులు లేదా వాళ్ళ సహాయ సహకారాలతో అక్కడ ఎదిగినటువంటి వ్యక్తి. ఈ కవిత గారిని తీసుకున్నా అదే పరిస్థితి ఉండే. మరి వీళ్ళకి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయి అంటారు? తెలంగాణ ప్రజలది అంతా తీసుకొని ఇప్పుడు ధరణి పోర్టల్ పేరు పైన ఎన్నో అసైన్డ్ భూములు తీసేసుకొని అన్ని బినామీ పేర్ల మీద పెట్టేసుకొని కంపెనీలలో పార్ట్నర్షిప్. కేటీఆర్ గారు చాలా గొప్పలుగా చెప్తాడు, ఏమనంటే నేను ఫారెన్ కంట్రీస్కి పోయి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చినా, మొత్తం హైదరాబాద్ అంతా ఐటీ డెవలప్ చేసినా అని అంటారు. కేటీఆర్ గారు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కేటీఆర్ గారు హైదరాబాద్లో లేనప్పుడు, కేటీఆర్ గారు ఎక్కడో దూరంగా అమెరికాలో తన జీవనం కోసం పని చేస్తున్నప్పుడు కూడా మన హైదరాబాదు చాలా బాగుండే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ సెక్టర్ చాలా బాగుండే, మొత్తము హైటెక్ సిటీ అంతా డెవలప్డ్గానే ఉండే. వచ్చిన తర్వాత కొంచెం డెవలప్ చేశారు, అందులో ఏమీ లేదు, అతిశయోక్తి లేదు. కానీ మొత్తం నేనే చేసిన అనడంలో తప్పు. ఇప్పుడు కేటీఆర్ వచ్చి చేసింది ఏంది అని అంటే, ఉన్న కంపెనీలలో పార్ట్నర్షిప్ చేయడం, ప్రతి ఒక్క కంపెనీలలో పార్ట్నర్షిప్, ప్రతి ఒక్క కంపెనీలలో షేర్స్ తీసుకొని వీళ్ళు డెవలప్ అయ్యారు. ఒకప్పుడు కేటీఆర్ గారికి ఫామ్ హౌస్ ఎంత ఉంది, ఇప్పుడు 4 కోట్ల ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే వాళ్ళకి ఇంత ఆస్తులు ఎట్లా వచ్చినాయి? కేటీఆర్ గారికి మొత్తము ఉప్పల్లో, గండిపేట ఆ ఏరియాలలో తనకి ఎన్ని ఎకరాల భూములు ఎలా వచ్చాయి? కంపెనీస్లలో ప్రతి ఒక్క కంపెనీలో షేర్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే అన్యాయం ఎవరు చేసిందని అర్థమవుతుంది. కేటీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉండి బాగా మాట్లాడతారు, మంచి వక్త అతను. అదే మాటలు రియల్గా వచ్చి ప్రజల మధ్యలో కూర్చొని అతను చేసిన అన్యాయాలు మేము చెప్తాము, అతనికి కూర్చొని సమాధానం చెప్పే అతనికి ధైర్యం ఉందా? లేదు. కేవలము షో ఆఫ్ చేయాలి. ఆ మాట తీరు అంటే ఏదో మాట్లాడేస్తాము, మేము మాట్లాడితే ప్రజలందరూ నమ్మేస్తారు అని చెప్పి ఏదో ఆలోచనలలో ఇవాళ పోతున్నారు, ఏదో వంతెత్తు పోకడలో లాగా చేస్తున్నారే కానీ రియాలిటీ ఏం లేదు. రియల్గా వాళ్ళకి తెలంగాణ ప్రజల పైన మంచి ప్రేమ ఉండుంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కన్స్ట్రక్షన్స్కి కోట్ల రూపాయలు ఇవ్వకుండా చేసేవాళ్ళు,
డబ్బులు వ్యర్థం చేయకుండా డబ్బులని జాగ్రత్తగా లక్ష కోట్లు వ్యర్థమైపోయింది కదా మేడం, కంప్లీట్ గా వ్యర్థం నీలపాలైపోయింది అది. ఇప్పుడు ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఇష్యూ ఏదైతే ఉందో దానికోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ ఆ ప్రాజెక్టు మొన్న ముప్పుకు గురైన తర్వాత నీళ్ళపాలైపోయినాయి. దాని ద్వారా ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది అనుకుంటే కనీసం కొన్ని 1000 ఎకరాలకు కూడా నీళ్ళ పరిస్థితి లేదు. కానీ గొప్పగా ఏం చెప్పుకుంటారు, మేము కాళేశ్వరం చేసినాం కాళేశ్వరం వల్ల లాభం ఎవరికి వచ్చింది? మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళ కింద పనిచేసిన IAS ఆఫీసర్లు వాళ్ళు మంచి బాగుపడ్డారు. మీకు మొత్తము ఎలక్షన్స్కి ఫండ్స్ వచ్చాయి అంతేకాని రియాలిటీ ఏమొచ్చింది? కనీసము దాన్ని ముప్పు ప్రాంతంలో గురైన వాళ్ళకన్నా డబ్బులు ఇచ్చారా? ఆ డబ్బులు ఇవ్వలేదు. కనీసం మీరు నీళ్లు పారిస్తాము మొత్తము పంటలు వస్తాయని చెప్పారు, కానీ ఎన్ని ఎకరాలలో నీళ్ళు వచ్చాయి అవి ఆ క్లారిటీ లేదు. నిన్న బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు హరీష్ రావు గారు సరే ఇదంతా అయిపోయింది, ఏదో సహజంగా కొంచెం మిస్టేక్స్ అయ్యాయి, పంపులు మునిగిపోయాయి, డబ్బులన్నీ నీళ్ళ పాలయ్యాయి, నువ్వు మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళా పని చేయాలి అని అంటే నువ్వు ఎన్ని డబ్బులు కేటాయించినావు దానికి? ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడలేదు హరీష్ రావు గారు. క్లారిటీ లేదు. కేవలం నంబర్ల మీద గారిడీ చేసేయాలి, ఇది చేస్తున్నాం అని చెప్పాలి. వాళ్ళ మాటలలో ప్రజలందరినీ సెంటిమెంట్గా వాడుకోవాలి, ఓట్లు తెచ్చుకోవాలి, పబ్బం గడుపుకోవాలి తప్ప రియల్గా కూడా తెలంగాణకి వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడే అవకాశం విపక్షాలకు ఉండే, దాన్ని ఈరోజు రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా మన కేటీఆర్ షాడో సీఎంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటారు, మేము చెప్పడం కాదు, మేధావులు రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఎందుకంటే ఆయన షాడో సీఎంఏ అన్నట్టుగా అందరు భావిస్తుంటారు. ఇప్పుడు ఆ షాడో సీఎం గారు కేటీఆర్ గారు ఏమన్నారంటే బరాబర్ ఒక శాసనసభ సాక్షిగా బరాబర్ మాది కుటుంబ పాలన. మరి వీరు ఇంత బరి తెగించి మాట్లాడడంలో వాళ్ళ అంతర్యం ఏంటంటారు? కేటీఆర్ గారికి ఒక అహంకారం, దొరన్న అహంకారము, లేకపోతే డబ్బులు వచ్చినాయి అన్న సడన్గా అహంకారము, ఆయన జీవన శైలి అదో తెలియదు. కానీ ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఈరోజు వాట్ ఈస్ కేటీఆర్ అసలుకి ఎవరు? మీరేందో నేనేందో కేటీఆర్ కూడా అంతే. కేవలము కేసీఆర్ కొడుకు కాబట్టి కల్వకుంట్ల అన్న పేరుంది కాబట్టి ఈరోజు నువ్వు మినిస్టర్ అయ్యావు. నువ్వు కల్వకుంట్ల పేరు తీసేసి వచ్చి నడి రోడ్డు పైన నించో, కనీసం రూపాయి పెడితే చారాన్నకి కూడా అమ్ముడుగుడు. అట్లాంటిది కేటీఆర్. ఆ కేటీఆర్కి ఈరోజు ఎంత అహంకారం అయిపోయింది అంటే ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడడము, ప్రతి ఒక్కరు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళని తీసి పడేయడము, గర్వం ఎక్కువైపోయి పొగరుతోటి పిచ్చి మాటలు చేయడం చేసి అంటాం కదండి, సడన్గా లేనివాడికి సడన్గా కనిపించే వారికి కళ్ళు కనిపించవు ఇంకా అన్నట్టు. ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతికే అతను అమెరికాలో ఎక్కడో దూరంగా కుటుంబంలో వదిలేసి దూరంగా పోయి పనిచేసే అతనికి ఈరోజు మంత్రి పదవి ఇదంతా రాజభోగాలు చూసేవారికి కళ్ళు నెత్తికెక్కినాయి. పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు చేసుకుంటా. అతనికి వయసు కంటే పెద్దవాళ్ళే, అతనికి రాజకీయ అనుభవం అతనికంటే చాలా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చెప్తుంటే కూడా అతను వినడు. ఈరోజు ఈటల రాజేంద్ర గారే కానీ, ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే. తను 3 సార్లు మంత్రి. తను ఎక్కడో అమెరికాలో గిన్నెలు దోముకుంటున్నప్పుడు కూడా తను ఇక్కడ మంత్రిగానే ఉండే. తనకు రాజకీయ అనుభవం ఎక్కువ, ఒక వయసులో తను చాలా పెద్దది, ఒక తల్లి, అన్ని అనుభవాలు ఉన్న ఆమెకి కూడా కేటీఆర్ గారు ట్విట్టర్లో పెడతాడు, నువ్వు పోయి బాసరా స్కూల్లో చూసిరా, నువ్వు పోయి అక్కడ చూసిరా, ఇక్కడ చూసిరా. కించపరచడమే కదా. అంటే నువ్వు మంత్రివి అని సహచర మంత్రి, నువ్వు ఫోన్ చేసి చెప్పుకోవచ్చు, మీటింగ్లో పెట్టి చెప్పుకోవచ్చు, నువ్వు ట్విట్టర్లో ఎందుకు చెప్తున్నావు? అంటే జనానికి ఏం కనిపిస్తుంది అని అంటే మొత్తం రాష్ట్రంలో నువ్వు ఒక్కడవే పనిచేస్తున్నావు అని కనిపిస్తుందా? మొహమ్మద్ అలీ గారు హోమ్ అఫైర్స్ మినిస్టర్, అతనికి కూడా ఈయననే చెప్తాడు. అంటే అందరికీ కించపరచడం. వాస్తవానికి ఏంటంటే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారము తెలంగాణలో కుటుంబ పాలన ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు ఉత్సాహ విగ్రహాలు ఎమ్మెల్యేలు మేడం, ఎంపీలు కూడా ఉత్సాహ విగ్రహాలే. ఒకటి అధికార వికేంద్రీకరణ అంటే అధికారము ఇప్పుడు షాడో సీఎం కేటీఆర్ గారు చెప్పిందే వేదము, లేదా కేసీఆర్ గారు చెప్పిందే బ్రహ్మ అంటారు. ఆయన చెప్పిన గీతనే ఇదే బ్రహ్మగీత అంటే బ్రహ్మగీతనే, కేటీఆర్ గారు చెప్పిందే వేదము. మధ్యలో ఇప్పుడు ఇంకొకటి కవిత సిస్టర్ ఉండే, ఆమె రోల్ ఆమెకు ఉన్నది. ఇప్పుడు ఆమె రోల్ ద్వారా వీళ్ళకి వచ్చినటువంటి బిడ్డని కాపాడుకోవడం పుత్రిక వాత్సల్యంతో. ఇప్పుడు ధృతరాష్ట్రుడు మహాభారతంలో పుత్ర వాత్సల్యంతో కురువంశాన్నే నాశనం చేసుకున్నాడు.
మరి ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నది లేదా విశ్లేషకులు అంటున్నది పుత్రిక వాత్సల్యంతో కేసీఆర్ ఈ బీఆర్ఎస్ ద్వారా పతనానికి గురవుతున్నాడు అన్నట్టుగా పుత్రిక వాత్సల్యం, ఆమె జైలుకి పోక తప్పదు, ఆమెను పోకుండా కాపాడడానికి అన్ని ఇవన్నీ ఏదో ట్రై చేస్తున్నారని అంటారు. దాని మీద మీరేమంటారు మరి? కేసీఆర్ గారు తను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారంటే, నా కొడుకైనా సరే, నా బిడ్డ అయినా సరే, నా సొంతం వాళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తే ఫస్ట్ వాళ్ళని తీయించేస్తాను, వాళ్ళని దూరం పెడతాను, నా ప్రజల కోసం నేను ఉంటాను అని అన్నారు. మేము అంటాం ఇప్పుడు రామరాజ్యం కావాలి అని అంటాం. రామరాజ్యంలో రాముడు ఒక నార్మల్గా ఒక అతను వ్యక్తి వచ్చి, ప్రజలు వచ్చి సీత గురించి తప్పుగా మాట్లాడితే, అయ్యో వీళ్ళు సీతని అన్నారు, నా భార్యనే అన్నారు అని చెప్పి వాళ్ళని ఆ రోజు శిక్షించలేదు. ఆయన రాముడు, శ్రీరామచంద్రుడు రాజు అయినా కూడా శిక్షించకుండా సీతాదేవిని అడవిలలోకి వెళ్ళమ్మా అని చెప్పి పంపించింది. అది గొప్పతనం త్రేతాయుగంలో. అంటే ప్రజలకు ఇచ్చే విలువ, ఒక రాజుకున్న లీడర్ క్వాలిటీస్ అంటాం, రాజుకున్న రాజుకున్న లక్షణాలు అలాంటివి. ప్రజల కోసం ముందు ఆలోచించాలి, కుటుంబం తర్వాత. కానీ ఈరోజు కేసీఆర్ ఏమైందంటే, కవిత లిక్కర్ స్కామ్లో ఉంది, అభ్యోగాలు ఛార్జ్ షీట్లో ఆమె పేరుంది, అభ్యోగాలు ఉట్టిగరం, ఫేక్గా మాట్లాడితే కాదు, రియాలిటీ ఏదో కొంచెమన్నా అందులో ఉంటుంది కాబట్టి ఆమె పేరు వచ్చింది. అందులో ఓపెన్ టాక్ కదా, అది ఓపెన్ టాక్. కానీ వీళ్ళు ఏమంటారంటే అనేది ఒక స్వాతంత్ర దర్యాప్తు సంస్థ, విపక్షాలు ఎంత విమర్శ చేసినా దాంట్లో కూడా సీనియర్ వాళ్ళు మంచి ఆర్గనైజేషన్ వాళ్ళంతలా వాళ్ళు నమోదు చేసినటువంటి ఫస్ట్ ఛార్జ్ షీట్, సెకండ్ ఛార్జ్ షీట్ లో కూడా ఈమె పేరు పక్క ప్రస్తావన. దూకుడు కూడా పోలేదు మేడం. ఒక మహిళగా వాళ్ళు 41A నోటీస్ ముందు సర్వ్ చేయకుండా విట్నెస్ నోటీస్ ఇవ్వడం, విట్నెస్ నోటీస్ తర్వాత మళ్ళీ వాళ్ళని ఛార్జ్ షీట్ లో, ఈ ఛార్జ్ షీట్ లో పేరు నమోదు చేశారు. ఏ క్షణమైన వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ భయంతోనే కేసీఆర్ ఈరోజు బీఆర్ఎస్ అని ప్రజలను దారి మళ్లించడానికే ఈ బీఆర్ఎస్ ఒక కొత్త ఎత్తుగడ్డ చేసి తిరుగుతున్నాడు. ప్రజలు లూటు చేసిన సొమ్ము, తెలంగాణలో లూటు చేసిన సొమ్మునంతా కూడా రాజుల సొమ్ము రాళ్లపాలు చేస్తున్నట్టుగా ప్రజలు విశ్లేషకులకు భావిస్తున్నారు. ఇది ఎంతవరకు మరి నిజము? ఒకటి మేడం. రెండోది ఏంటంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి, ఏదన్నా ఈ భారతదేశ చరిత్రలోనే అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి ఉన్నారంటే డైనామిక్ లీడర్, విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఎవరు ఒప్పుకోకపోయినా అందరు అంగీకరించవలసిందనేది మా అభిప్రాయము. మరి ఆ నరేంద్ర మోడీ గారు మరి ఈ లిక్కర్ మాఫియాలో ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తలేదు? మరి మీ భారతీయ జనతా పార్టీకి ఈ టీఆర్ఎస్కి ఏదైనా లోపాయికార ఒప్పందం ఉందంటారా? ఎట్లా ప్రజలకు ఏం చెప్తారు మీరు? జనరల్గా అందరు ఏమంటారంటే, ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ వచ్చింది, ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇచ్చారు తనకి. అప్పుడు అందరు ఏమన్నారంటే, ఏమీ లేదు, కావాలని బీజేపీ వాళ్ళు చేయిస్తున్నారు, బీజేపీ చేతిలోనే సిబిఐ ఉంటుంది, ఐటీ ఉంటుంది, అంతా సిబిఐ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వాళ్ళు ఆట ఆడిపిస్తున్నారు అని అన్నారు. ఒకటి క్లారిటీగా తెలుసుకోవాలి ఏంటంటే, ఐటీ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరి చేతిలో ఉంది? అదే ఒక సపరేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, దానికి అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళు చదువుకున్న వ్యక్తులు, వాళ్ళంతలా వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఏదో మోడీ గారు చెప్పారు కదా అని చెప్పి రాత్రి వచ్చి కేసులు వేయడం, రాత్రి వచ్చి దాడులు చేయడం అయితే జరగదు. ఒకవేళ ప్రజలు అన్నట్టుగా కొంతమంది ప్రజలు అనుకుంటున్నట్టుగా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది నిజమే అయితే ఈరోజు ప్రతిపక్షమే ఉండకపోయేది. నరేంద్ర మోడీ గారు ఈ 8 సంవత్సరాలలో ప్రతిపక్షంనే ఉండకుండా చేసేవారు. అసలు ఎలక్షన్ సిస్టమే ఉండకపోయేది. అన్నీ బీజేపీయే చేస్తుంది అని అనుకుంటే అది గవర్నమెంట్ సిస్టమ్, దాని త్రూ అది వెళ్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారంటే, ఎవరు తప్పు చేసినా వాళ్ళని నేను సస్పెండ్ చేస్తాను, వాళ్ళని నేను దూరం పెడతాను. ఈటెల రాజేంద్ర గారి పేరు పైన ఒకటి తప్పుగా తనకు తెలిసింది, తనని ఆల్ ఆఫ్ ఎ సడన్ సస్పెండ్ చేసేసారు. ఒక మంచి లీడర్కి ఉన్న లక్షణాలు ఆ రోజు చూయించుకున్నాడు అతను. మళ్ళీ ఈ రోజు కవిత ఈటెల రాజేందర్ గారి మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో అవి ఇప్పటికీ రుజువు కాలేదు. కానీ అయినా కూడా ఒక రాజుగా చిన్న నేరం చేసిన వ్యక్తి కూడా, ఒక మర్డర్ చేసినా, మానభంగం చేసినా, లేదా చోరీ చేసినా, ఇలాంటి వాళ్ళకు కూడా కోర్టులో ఇప్పటివరకు ట్రయల్స్ నడుస్తుంటాయో వాళ్ళని మనం నిందితులుగా భావించడానికి అవకాశం లేదు. ఈయన మీద ప్రభుత్వమే సృష్టించింది. పార్టీ నుండి వాళ్ళు నేరుగా బర్తరఫ్ చేయడం అనేది గంటల వ్యవధిలో శరవేగంగా 2-3 రోజులు నేను మంత్రి ప్రజలను తీసాడు. అది ఒక ఎపిసోడ్ అనేది ప్రజలు గమనించారు కాబట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కేసీఆర్ పరిపాలనలో మరి స్వయంగా కూతురే మీద ఛార్జ్ షీట్ దాఖలైనా కూడా, ఇందాక నేను చెప్పినా కదా మేడం, పుత్రిక వాత్సల్యంతోనే
మొత్తం బీఆర్ఎస్ని వాళ్ళు కుప్పకూల్చుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈటల రాజేంద్ర గారి పైన ఏవో తప్పుడు మాటలు వచ్చాయి. ఒక సీఎంగా నాకు అట్లా వినిపించింది, నేను తప్పుకు తట్టుకోలేకపోయినాను, నేను సస్పెండ్ చేశానని కేసీఆర్ గారు చెప్పారు. సరే, మీరు చేశారు, ఆ రోజు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మీరు చూపించారు. మీ బిడ్డ పైన ఎందుకు చేయలేదు? ఈమె కల్వకుంట్ల కవిత గారి పైన కూడా పదే పదే రోజు టీవీలలో కానీ ఛార్జ్షీట్లో వస్తుంది. సిబిఐ వాళ్ళు చెప్తున్నారు లిక్కర్ స్కామ్లో ఉందని విత్ ప్రూఫ్స్. తను వెళ్ళిన చార్టర్డ్ ప్లేన్స్ది, అక్కడ ఉన్న హోటల్స్వి అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్, ఫోన్స్ డిస్ట్రాయ్ చేసిందని చెప్పి ప్రూఫ్స్తో సహా ఉన్నప్పుడు నువ్వు మీ బిడ్డకి రిజైన్ చేయమని ఎందుకు చెప్పలేదు? మీరు సస్పెండ్ ఎందుకు చేయలేదు? అది కాకుండా క్వశ్చన్ అది కాదు మేడం. కేసీఆర్ ఎట్లాగో వాళ్ళ బిడ్డను కాపాడుకునడానికి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడని ప్రజలు అనుకుంటున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఎందుకు మరి సిబిఐ వాళ్ళు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయాలి? అదేనండి, అందరు అన్నట్టుగా బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ పార్టీ కానీ కంప్లీట్గా నరేంద్ర మోడీ గారే వచ్చి మీరు అరెస్ట్ చేయండి, మీరు చెయ్యండి అని చెప్పి నరేంద్ర మోడీ గారి చేతిలో చేస్తారు. వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఏదైనా కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వెళ్తారు. వాళ్ళు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇచ్చినారు, తర్వాత ఛార్జ్షీట్లో పేరు నమోదు చేశారు. రేపో మాపో అరెస్ట్ కూడా చేస్తారేమో, చూడాలి మనం. ఎందుకంటే అది ఒక గవర్నమెంట్ అది థింగ్స్ కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ మనము చెప్పడము కుదరదు అందులో. ఇప్పుడు ఏం ప్రూఫ్ లేని మీరు ఎట్లా చెప్తారు అని అంటారు మళ్ళీ. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నిజంగా కవిత గారు తప్పు చేశారు అని అంటే జైలుకి వెళ్ళడం ఖాయము. కేసీఆరే కాదు, కేసీఆర్ తాత దిగి వచ్చినా కూడా కాపాడలేదు. అది మనం అందరినీ చూస్తున్నాం. ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. ఒకప్పుడు అతను చాలా ఉండే, అసలు అతన్ని చూసి అసలు జైలు, ఇప్పుడు జైల్లోనే ఉండాల్సి వచ్చింది కదా. ఏమైపోయింది అతనికి? ఎవరికైనా వెళ్ళాల్సి వచ్చింది. 2G స్కామ్లో కూడా వెళ్తారు, కానీ సమయం పడుతుంది అంతే. ఇప్పుడు ఒక విషయం మీరు చెప్పారు మేడం, నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలు లేకుండా చేయలేదు, అవసరం అనుకుంటే చేసేది కాదన్నారు. ఇక్కడ తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారు ప్రతిపక్షాలు లేకుండా చేసుకున్నారు ఆల్రెడీ. అదే ఇప్పటికి వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ నుండి వీళ్ళకి సంపూర్ణ మెజారిటీ ప్రజలు ఇచ్చినా కూడా వీళ్ళ మాయమాటలు నమ్మో లేదా విశ్వాసంతోనో ప్రజలు వీళ్ళకి రెండోసారి కూడా అధికారం కట్టబెట్టినా కూడా కాంగ్రెస్ నుండి ఎన్నికైనటువంటి అనేక మంది ఎమ్మెల్యేలను కూడా పార్టీ ఫిరాయింపులకు చేసుకొని ఇతర పార్టీల వాళ్ళను కూడా ప్రలోభాలకు గురి చేశారు. ఇక్కడ మొత్తం ప్రతిపక్షమే లేకుండా దొరల పాలన సాగించాలనుకున్నారా, ప్రతిపక్షాలు లేదా అని అనుకున్నారా? ప్రజాస్వామ్యంలో మాత్రం ఇది అసాధ్యమైనది. ఇప్పుడు వాళ్ళకు పూర్తి స్పష్టత వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రత్యేకంగా మనకు ప్రతిపక్ష పాత్ర అనేది ఒక గుర్తింపు అనేది ఉంది ఈ కాన్స్టిట్యూషనల్ ఆఫ్ లా, మనది రాజ్యాంగంలో అనేది కేసీఆర్ మీద ఉన్న ఆరోపణలు. కానీ నరేంద్ర మోడీ గారు కూడా ఇంత తక్కువ లేరు కదా. నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు అనేక రాష్ట్రాలలో, మహారాష్ట్ర తీసుకున్నా లేదా గోవా తీసుకున్నా లేక ఈ మన ఈ బీహార్ని తీసుకున్నాం. బీహార్ అంటే ఆయన నితీష్ కుమార్ ముందు జాగ్రత్త పడ్డమే కాకుండా ఆయన శైలి అది సహజంగా. నితీష్ కుమార్ ఒకటి ఎపిసోడ్ పక్కన పెడితే మహారాష్ట్రలో కూడా వీళ్ళు కూడా మరి ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడం మీద కొన్ని విపక్షాలు తీవ్రమైన ఆక్షేపణలు, ఆరోపణలు చేస్తున్నాయి. మరి దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ముందుగా అసలుకి మహారాష్ట్రలో కానీ గోవాలో కానీ వాళ్ళకి యాంటీ డిసెక్షన్ లా త్రూనే వచ్చారు. అంటే వాళ్ళకి రావాల్సిన పర్సంటేజ్ తోటి ఎమ్మెల్యేలు అందరూ ఒక్కతాటిగా చేసి ఎలక్షన్స్లలోకి పోయి కొన్ని ఏరియాలలోనేమో వాళ్ళంతలో వాళ్ళు ఇప్పుడు మధ్యప్రదేశ్లోనేమో ఎలక్షన్స్లలో నించొని బై ఎలక్షన్స్లలో గెలిచిన తర్వాతనే జాయిన్ అయ్యారు. దీంట్లో ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా త్రూ ఇన్ని పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసారు కాబట్టి పవర్ వీల్ చేశారు. అండ్ ఇంకొకటి వీళ్ళు ఏమంటారంటే పదే పదే మహారాష్ట్రలో మోడీ గారు మోసం చేశారు, మోడీ గారు గద్దెనెక్కాలని చెప్పి వాళ్ళని దించేశారని చెప్పి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నది శివసేన షిండే గారే సీఎంగా ఉన్నారు. ఒకవేళ రియల్గా కూడా మోడీ గారే అంతా చేసి ఉంటే మా బీజేపీ ప్రభుత్వమే సీఎంగా ఉండేవాళ్ళం, మేమే ఉంటుండే. షిండే గారికి ఎందుకు గౌరవం ఇచ్చాం? ఎందుకంటే వాళ్ళు శివసేన నుంచి మాకు అది వద్దు, మేము అయితే అనుకున్నామో మా ఐడియాలజీకి వాళ్ళకి కాకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మేము ఏ రోజైతే దేవుణ్ణి ధర్మం గురించి మేము గొప్పగా చెప్పుకుంటామో ఈ రోజు వాళ్ళు దాన్నే పక్కన పెట్టారు. మాకు న్యాయం జరగట్లేదు, ప్రజల పేరుకి ఏ ఓట్లయితే తీసుకున్నామో ఆ ఓట్లకి మేము న్యాయం చేయలేకపోతున్నాము అని చెప్పి శివసేన వాళ్ళంతలా వాళ్ళు ఆ పార్టీ నుంచి వచ్చి బీజేపీకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళే ప్రభుత్వం నించోబెట్టారు. అది కేసీఆర్ గారు చేసే విమర్శ అంతే, కేవలం డైవర్ట్ చేయడానికి. మళ్ళా కేసీఆర్ జనరల్గా అండి డెమోక్రసీలో రూలింగ్ ఉండాలి, అపోజిషన్ ఉండాలి.
ఎంత రూలింగ్ స్ట్రాంగ్గా ఉన్నా ఒక్క అపోజిషన్ పర్సన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ రూలింగ్ అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా మంచిగా జరుగుతుంది. మనమే జనరల్ లైఫ్లోనే నేను ఎంత తోపుని కానీ ఎంత తురుముని కానీ నా మొహం మీద ఏముందో, నా మొహం మీద ఉన్న మరక చూడాలనంటే నాకు ఒకరి సహాయం అవసరము, ఒక అద్దం అవసరం. అలాగే కేసీఆర్ గారు నువ్వు 80,000 పుస్తకాలు చదువుకున్న జ్ఞానివి కానీ, నువ్వు దొరవి కానీ, నీకు ఎంత అహంకారం ఉన్నా సరే నువ్వు చేసే తప్పులు చెప్పాలంటే నీకు అపోజిషన్ ఉండాలి. ఆ అపోజిషన్ లేకుండా ఫస్ట్ టైం గెలిచినప్పుడేమో టీడీపీని మొత్తం ఖాళీ చేసేసారు, తర్వాతనేమో కాంగ్రెస్ని అంతా ఖాళీ చేసేసారు. అంటే అపోజిషన్ ఉండొద్దు, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నేను నించోమంటే నించోవాలి అన్న ఒక దురహంకారంతో నేనే చేస్తాను, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా చేసి తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ మిస్టేక్స్ చేశారు. అదే అపోజిషన్ ఉండుంటే తను చేసే వాటిలలో తను బిల్స్ పాస్ చేసినప్పుడు చెప్పేవాళ్ళం. ఇప్పుడు రైతు బంధు విషయంలోనే కానీ, ఏ విషయాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయాలలోనే కానీ అపోజిషన్ పార్టీతో కూర్చొని డిస్కషన్స్ చేస్తూ ఉంటే తెలిసేది. ఇప్పుడు క్యాబినెట్ సమావేశాలు తూతుమంతరంగానే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలన ఎట్లా ఉందంటే క్యాబినెట్ అనేది తూతుమంతరంగానే. క్యాబినెట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ మేడ్ అనమాట. జస్ట్ చాయ్ పానీ కోసం కూర్చొని మాట్లాడడం చేయడం, ఆ బిల్స్ ఆమోదం చేయడం, లేదా ఎజెండాలో తెలంగాణ పార్టీ ఇచ్చినటువంటి ఎజెండా, రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఎజెండాలు 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి: నిధులు, నీళ్లు, నియామకాలు. ఇవి టోటల్గా నిధులు, నీళ్లు, నియామకాలు అనేది గాల్లోకి కొట్టుకుపోయినవి. ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీద, ఉద్యోగాల అన్వేషణలో, ఉద్యోగాల నిరీక్షణలో, మరోపక్క వాళ్ళు అనేక విధాలుగా ఈ అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా వివిధ రకాలుగా వ్యసనాలకు అలవాటు గురవుతున్నారు అనేది మనం అనేక వార్తా కథనాలలో చూస్తున్నమాట కూడా అక్షరాల వాస్తవమే అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ని మనం పక్కన పెడితే నెక్స్ట్ మనకు నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో ఈ కేసీఆర్కి అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈయన 4 కోట్ల మందికి మాత్రమే ప్రతినిధి. ఒక చిన్న రాష్ట్రం, 15 సీట్లు ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఒక చిన్న రాష్ట్రము, 130 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆధారాభిమానాలు, ఇది ప్రపంచవ్యాప్తంగానే గుర్తింపు పొందినటువంటి ఒక మహానాయకుడిని ఈయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం అనేది అది వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలకు మనం వదిలేయక తప్పదు. ఇప్పుడు అట్లా అది పక్కన పెడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిన్న ఒక మహాద్భుతమైన మీటింగ్ ఏంటంటే ఈ 11,000 మన్నెగూడ, మనకు సాగర్ రోడ్లో మన్నెగూడలో ఒక కార్యక్రమం నిర్వహించారు. మనకు 11,000 కార్నర్ మీటింగ్లు 10వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యి నెలాఖరు వరకు పూర్తి చేయాలి. ఒక 50 మంది 100 మందితో కూడా మనం కార్నర్ మీటింగ్లు 100% విజయవంతం చేయాలనేది వాళ్ళ మీటింగ్ ఉద్దేశము. దాని మీద మీరు కొద్దిగా చెప్పండి. బీజేపీ పార్టీ సంస్థాగతమైన పార్టీ, అంటే కింది స్థాయి నుంచి, అంటే ఒక్కొక్క గడపకి, ఒక్కొక్క ఇంట్లో, ఒక్కొక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిని వెళ్ళి కలిసి ప్రతి ఒక్క వ్యక్తికి బీజేపీ పార్టీ దగ్గర అవ్వాలన్నది బీజేపీ ఐడియాలజీ. టీఆర్ఎస్కి ఒక ఐడియాలజీ లేదు. టీఆర్ఎస్ ఏదో తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని వచ్చి టీఆర్ఎస్ అయింది, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. దానికి ఒక ఐడియాలజీ లేదు, ఒక సిస్టమ్ లేదు. బీజేపీ పార్టీ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు సభలు పెడతారు. మొన్న ఖమ్మంలో చూసినాం, మొన్న నాందేడ్లో చూసినాం. 500 ఇస్తారు, పెద్ద పెద్ద సభలు పెడతారు. 5-6 లక్షల మంది వచ్చారు. ఆయన 8 సంవత్సరాలు చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి మళ్ళీ ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చి కూర్చోబెట్టి గంటలు వాళ్ళకి మళ్ళీ చెప్తారు. బీజేపీ అలా కాదు. బీజేపీ ఈజ్ ఫ్రమ్ ద బాటమ్, కింది నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరితో కూర్చోవాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. కాబట్టి ఈరోజు కార్నర్ మీటింగ్స్ గురించి అరేంజ్ చేశాం. కావాలంటే మేము కూడా మొత్తం లాస్ట్ ఇయర్ చూస్తే 15 బహిరంగ సభలు పెట్టాం. అసలు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి అంతమంది 3 సార్లు పీఎం గారు వచ్చారు, 3 సార్లు నడ్డా గారు వచ్చారు, మళ్ళీ 3 టైమ్స్ ఏమో అమిత్ షా గారు వచ్చారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి బహిరంగ సభలు పెట్టడం ఫస్ట్ టైం. పెట్టాలనుకుంటే మేము పెడతాం, కానీ కార్నర్ మీటింగ్స్ ఒక్కొక్క దగ్గర శక్తి కేంద్రాల దగ్గర, అంటే బూత్ స్థాయి వాళ్ళని కలిసి వాళ్ళకి నరేంద్ర మోడీ గారు చేసే మంచి పనుల గురించి, ఇప్పుడున్న రాష్ట్రంలో అన్యాయాలు చేస్తున్న కేసీఆర్ గురించి మాట్లాడడము, అందరితోటి కలవడానికి ఒక కుటుంబం. బీజేపీ అంటే కుటుంబం కాబట్టి కుటుంబ సభ్యులతోటి కలవడానికి అని చెప్పి కార్నర్ మీటింగ్స్ అని చెప్పి ప్లాన్ చేశాం. ఈ కార్నర్ మీటింగ్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఎలా అంటే మీరు అన్నట్టుగా మన డిఎన్ఏలోనే ఉంది. ఓపెన్గా నాకున్న అభిప్రాయం చెప్తాను మేడం. ఈ తెలంగాణలో ఈ విప్లవము 1965 నుండి మొదలైనటువంటిది ఒక మూమెంట్. 1969లో ఒక మూమెంట్ చెన్నారెడ్డి గారి హయాంలో వచ్చింది. ఆ మూమెంట్ని ఇందిరాగాంధీ తొక్కేయడం జరిగింది.
రాజకీయ ప్రలోభాలకు చెన్నారెడ్డి గారు గురి కావడము. ఆ టైంలోనే అయితే ఎంఐఎం ఎందుకు పార్టీ ఉందంటే మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఈ నైజాం స్టేట్లో సంపన్నమైన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఈ తెలంగాణ స్టేట్ నైజాం స్టేట్ని తీసుకుపోయి బ్రిటిషర్స్ దగ్గర తాకట్టు పెట్టిండు ఆయన. అంటే బ్రిటిషర్స్ ఇక్కడ రాకుండా ఆయన పరిపాలన కొనసాగించుకుండు. చివరికి దేశ ఆందోళనలు ఎందరో వేలాది మంది, గాంధీజీతో పాటు వేలాది మంది దేశభక్తులు పోరాట ఫలితంగానే మనకు స్వాతంత్రం సాధించింది. కానీ ఇక్కడ మనకు స్వాతంత్రం, తెలంగాణ స్వాతంత్రం అనేది ఒక సంవత్సరం లేటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారానే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజల్లో భావోద్రేకాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మేడం. ఎటుపోయినా ఈ 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు తీసుకున్నా భావోద్రేకాలు అనేవి ఉంటాయి. ఆ భావోద్రేకాలను బేస్ చేసుకుని ఆవిర్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి, ఇది ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే అది పుత్రిక వాత్సల్యంతో జరిగింది. అది ఆ ఉద్యమకాంక్ష, తెలంగాణ ఉద్యమకాంక్ష కానీ ఈ ప్రజల్లో బలంగా ఉండడానికి కారణాలు, లేదా తెలంగాణ వెనుకబాటుతనానికి ప్రధాన కారణము ఈ ఆంధ్ర పాలకులు అనేది సెకండరీ ఇష్యూ. ఫస్ట్ ప్రాథమికంగా ఈయన మనకు బ్రిటిషర్ దగ్గర తాకట్టు పెట్టింది. కాబట్టి ఇక్కడ విద్యా ప్రయాణాలు కానివ్వండి, ఇతర అవకాశాలు మనకు తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చదువుకునే అవకాశాలు లేనందువల్లనే మన వాళ్ళు చదువులో వెనుకబడ్డారు. కాబట్టి ఎప్పుడైతే రాష్ట్రం ఉమ్మడిగా ఇక్కడ ఫామ్ అయిందో, మద్రాసు నుండి ఆంధ్ర పోయి ఇక్కడ ఉమ్మడి ఫామ్ అయినప్పుడు జాబులు కొట్టుకోండి, ఇక అది ఒక అంశం వేరు మేడం. అది దాని గురించి మరో ఎపిసోడ్లో మాట్లాడతాను. మొత్తానికైతే మీరు చక్కగా మాట్లాడారు మేడం, మాకు అవకాశం ఇచ్చారు, హిందీలో కూడా చక్కగా మాట్లాడగలిగారు. అందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అలాగే మీ వాయిస్ను కూడా మేము అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తాము. మేడం, ఒక చివరి ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇప్పుడు మీకున్న అర్హతల ప్రకారంగా మీరు డిజైన్ అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తూ, మరోపక్క ఒక మిషన్తో మీరు కూడా ఒక ఆశయం, ఒక లక్ష్యంతో మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా దగ్గర కావాలని ఒక ప్రయత్నంతో పాటు చేస్తున్నారు. మరి మీరు ప్రజలకు ఇచ్చే అమూల్యమైన సందేశం ఏదన్నా మీ తరఫున ఉంటే ఒకసారి కెమెరా చూస్తూ 2 నిమిషాలు మాట్లాడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. మనము ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ₹1 అయినా సరే కానీ పన్ను మాత్రం కడతాం. ఆ పన్నులకి మనం కట్టే తగ్గట్టుగా మనకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈరోజు ఎలా అయిపోయింది అని అంటే, ఓటు వేస్తున్నాము, ఓటు ఎందుకు వేస్తున్నామో కూడా చాలామందికి తెలియదు. మీరు ఓట్లు వేసేటప్పుడు ఓటు వేసే వాళ్ళ గురించి, ఓటు వేసిన తర్వాత వాళ్ళు మనకు చేసే పనుల గురించి ఆలోచించి ఓటు వేయండి, దానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలాగే సరూర్ నగర్ కార్పొరేటర్గా నన్ను గెలిపించిన ప్రజలందరికీ నేను డైలీ బేసిస్లో వాళ్ళందరితోటి టచ్లోనే ఉంటున్నాను. కానీ అయినా కూడా మనం 24 కోట్ల రూపాయలు కట్టాం, ట్యాక్సులు, పన్నులు చెల్లించాం. కానీ అయినా దానికి తగ్గట్టుగా మనకు డెవలప్మెంట్ జరగలేదు. అదేవిధంగా డెవలప్మెంట్ అయ్యేటట్టుగా కూడా నేను పోరాడి మనందరికీ న్యాయం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు మేము సరూర్ నగర్ కార్పొరేటర్తో చర్చ అనేది విభిన్న రూపాలలో అనేక అంశాల మీద, డివిజన్ అభివృద్ధి కాకుండా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ పైన వారు ఉన్నటువంటి ఆసక్తి మీద కానీ, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి వాళ్ళ భావ వ్యక్తీకరణ కానీ, అనేక విషయాలు మేము వాళ్ళతో కులంకుశంగా చర్చించడం జరిగింది. మరి వాళ్ళని చూస్తున్నప్పుడు ఒక విజన్తో ముందుకెళ్తున్నట్టుగా ఒక మహిళా నాయకురాలు. ఈరోజు మనకు భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్తే ఒక నాయకుడు, భారతీయ జనతా పార్టీలో కార్యకర్తనే ఒక నాయకుడు. మేడం గారు మరి ఇప్పుడు కార్పొరేటర్గా ప్రజా ఆధారాభిమానాలతో ఎన్నికయ్యి మరి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు చేస్తున్నటువంటి విశిష్టమైన సేవ గురించి కానీ, భారతీయ జనతా పార్టీ గురించి కానివ్వండి, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి కానివ్వండి, జాతీయ అంశాలు కూడా తీసుకున్నప్పుడు వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. చూస్తూనే ఉండండి రాంబుర్రా టాక్ షో. మరో ఎపిసోడ్లో మేడం గారితో మరొక ఇంటర్వ్యూ పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం మేడం. నమస్తే.